నిరసిస్తే కేసులు, అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, జై తెలంగాణ అంటే జైలు, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే టార్గెట్. బీజేపీల మీద కేసులు లేవు, బీజేపీ సోషల్ మీడియా మీద కేసులు లేవు. కేసులతో దాడి, చేతులకు బేడీలు. ఇలా చూస్తూ ఉంటే మీడియా మిత్రులు ఒకసారి ఫోటో తీసుకోండి సార్. పెద్దగా సోషల్ మీడియాలో కేసుల గురించి ఇట్లా పట్టుకోండి. ఇది ఇంత పెద్దగా ఇన్ని కేసులు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు లేకపోతే కానిస్టేబుల్తోనే పెట్టిస్తూ ఉన్నారు. సైబర్ అటాక్, అమెరికా అటాక్ లెక్క సైబర్ అటాక్ మన సౌత్ ఉంది. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, యూట్యూబర్ల మీద కేసులు, విద్యార్థులను గుంట నక్కలని చెప్తాడు. జై తెలంగాణ అంటే జైలు, కేసులతో దాడి, చేతులకు బేడీలు. మీడియా, సోషల్ మీడియా పైన అణచివేత. నీ ఇంద్రమ్మ పాలన ఒక వరెస్ట్ అయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది అరెస్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. స్వరాష్ట్ర తెలంగాణలో చీకటి అధ్యాయం. గతంలో కేసీఆర్ గారి పాలన అంటే జనహిత పాలన ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి పాలన అంటే హింసాయుత పాలన అయింది, చేతులకు సంఖ్యలేసే పాలన అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, అడుగుదీసి అడిగేస్తే అరెస్టులు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఎట్లునే మేము చిన్నప్పుడు చూడలేం, కానీ ఇలా నిజంగా అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులను ఉసిగొల్పుతూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి పేరు చెప్పకపోతే ఆయన మీద కేసులు, రాష్ట్రమంతటా వేధింపులు, అక్రమ కేసుల బనాయింపు పర్వం. రేవంత్ సర్కారు బీఆర్ఎస్ లీడర్లను, క్యాడర్ను టార్గెట్ చేస్తుంది. అన్నీ కూడా పింక్ బుక్కలు ఎక్కిస్తున్నాం. ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ క్యాడర్ని పీడిస్తూ ఉన్నారో అవన్నీ కూడా పింక్ బుక్లో ఎక్కుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటన్నింటి చేయడానికి ఇలా అక్కడ షాడో సీఎం, సచివాలయంలో షాడో సీఎం మీనాక్షి నటరాజన్, అక్కడ సచివాలయం నుంచి షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు ఇందిరమ్మ రాజ్యం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ మన పక్కన కమాండ్ కంట్రోల్ ఉంది. కమాండ్ కంట్రోల్ నుంచి ఈ డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీస్ రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ రాజ్యం, షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ రాజ్యం, ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి నడిపిస్తున్న డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్న పోలీస్ రాజ్యం ఏదైతే ఉంది, ఈ రెండు కలిపితేనే ఇందిరమ్మ రాజ్యమా అని చెప్పి నేను మీడియా మిత్రులను అడుగుతున్నా. అసలు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ లీడర్లను, క్యాడర్ను టార్గెట్ చేసి ఎక్కడికక్కడ అడుగు తీసి అడిగేస్తే అరెస్టులు, సోషల్ మీడియాలో నిలదీసిన తప్పేనని కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రమంతా కేసుల బనాయింపు పర్వం, అక్రమ కేసులు. బీఆర్ఎస్ జెండా పట్టినా, ఫ్లెక్సీ కట్టినా జైళ్ళకే. ఇయ్యల్లా అదంతేందుకు మీడియా మిత్రుల సాక్షిగా ఇప్పుడు మా నాయకులు క్రిషాంక్ అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ గారు ఇద్దరు ఇవాళ పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటున్నారు. పల్లా రాజేశ్వర్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి దాకా, కేటీఆర్ నుంచి హరీష్ రావు దాకా, జర్నలిస్ట్ శంకర్ నుంచి రేవతి దాకా ఒక ఆడబిడ్డని కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన ప్రదాత కేసీఆర్ గారి పాలన జనహిత పాలన, ఈయనది హింసాయుత పాలన. కేసీఆర్ అంటే ఈయన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాదు, అనుముల మార్చేసి కేసుల రేవంత్ రెడ్డి అని పెట్టాలి ఆయన పేరు, కేసుల రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి పాలనలో దేశవ్యాప్తంగా ఇక్కడ తెలంగాణ చర్చ వస్తే మన సారు కేసీఆర్ సర్నేమ్ కేసీఆర్ తెలంగాణ వచ్చేది. తెలంగాణకు సర్నేమే కేసీఆర్ అనే పదం వచ్చింది, కానీ ఈయన పాలనలో కేసుల రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా రాష్ట్రమంతా చర్చిస్తూ ఉంది. అందుకోసమే